అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. వెల్కమ్ టు ఐడ్రీమ్ ఛానల్. జగిత్యాల మర్డర్ కేసు, చిన్న పాపని అతి కిరాతకంగా చంపినారు కదా. సో ఆ కేసు అయితే మిస్టరీ వీడిపోయింది. సొంత పిన్నే గొంతు కోసి చంపడం జరిగింది. ఆ రీజన్స్ ఏంటి అంటే కుటుంబ కలహాలు, వాళ్ళకున్న గొడవలు, పాపం చిన్న పాప మీద ఆ కక్షను చూపించడం జరిగింది. ముఖ్యంగా అసలు ఆమె చేసిన యాక్టింగ్ అయితే ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి. పాపని చంపి అక్కడే ఇంట్లో పడేసి మళ్ళీ ఏం తెలియనట్టు పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చోవడము, ఏడవడము ఇవన్నీ చేసింది. పాపం ఆమె ఏదో బాధ ఉన్నట్టు యాక్ట్ చేసింది. తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు సీసీ కెమెరాలు మొత్తం తీసుకొని ఆ డాగ్ స్పాట్ని తీసుకొస్తే కుక్కలకి ఏడ దొరికిపోతాను అనే భయంతో గంటకు ఒక డ్రెస్ మార్చడం జరిగింది. సో సీసీ కెమెరాలో చెక్ చేసి పోలీసు వాళ్ళకి అనుమానం రావడంతో ప్రశ్నించడం జరిగింది. ఆమెని వాళ్ళ స్టైల్లో ప్రశ్నించారు. మొత్తం నిజమంతా బయటపడిపోయింది. అంటే పాపం వాళ్ళ డాడీ అయితే దుబాయ్లో ఉంటాడు. పాపం బ్రతుకుదెరువు కోసం అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ ఇక్కడ కుటుంబాన్ని బతికించుకుంటాడు. ఆ డబ్బులతో అక్కడికి వెళ్ళి కూలి పనులు చేసి నాన్న వెట్టి చాకిరీ చేసి ఇక్కడ కుటుంబం కోసం. అలాంటిది ఆ పాపని ఈ విధంగా వాళ్ళ సొంత పిన్నియే చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాము. అండి నమస్కారం అండి. సో అంటే పిన్ని, అమ్మ తర్వాత అమ్మ లాంటిది పిన్ని అంటారు కదా. ఆమె అతి కిరాతకంగా కూతుర్నే గొంతు కోసి చంపడం జరిగింది. దాని గురించి అసలు ఏమంటారు? ఒక పాపను చంపటం, ఒక పిన్నే చంపింది. అటు కిరాతకంగా చంపటం తప్పు. ఈ సమాజం అంతా ఇదైపోయింది. బంధాలకు ఇలువ లేదు, బంధుత్వాలకు ఇలువ లేదు. అంత క్రూరంగా గొంతు కోసి అంటే పగోడికి కూడా 10 సార్లు ఆలోచిస్తాడు చిన్నపిల్లని చంపాలి. చిన్నపిల్లని చంపిందంటే అది మామూలు విషయం కాదు. అసలు ఆమెను ఉరిదీయాలి. అసలు అలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. మళ్ళీ ఏమి ఎరగనట్టుగా తల్లిదండ్రి కాడికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది. అలాంటి వాళ్ళని ఏం చేస్తారో ఏందో మరి తెలియట్లే ఈ సమాజం. ప్రతి ఒక్కటిది ఈ సావులు సంపటాలకి అసలు ఇది లేకుండా పోతుంది. బంధుత్వాలకు ఇలువ లేదు. సొంత పిన్నే అలా చేసిందంటే ఇంకా ఏముంటుంది? నిన్న కూడా పాపం సొంత కూతురే తల్లిని అతి కిరాతకంగా చంపింది ప్రేమ కోసం. అంటే ఇలాంటి ఘటనలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ఘటనలు విన్నప్పుడు మనసు అసలు ఎంతో బాధేస్తుంది. బంధుత్వాల మీద ఇలువ లేకుండా చేస్తున్నారు అందరూ. ఇలాంటి బంధాలు అన్నీ లెక్క లేకుండా చేసుకుంటున్నారు. ఏందంటే ఈ బంధాలు అసలు ఏంది పరిస్థితి, ఏంది సమాజం? అసలు ఈ పోలీసులు ఉరిశిక్ష అట్లాంటి వాళ్ళని ఉరి తీయొచ్చుగా. ఈ చంపుకోవటం తగ్గిద్ది కదా. న్యాయమే వాళ్ళే చేయాలి న్యాయం. పోలీసులు కఠినంగా ఇలాంటి శిక్ష ఇస్తే రెండోసారి ఇంకోటి జరగకోకుండా. ఎలాంటి శిక్ష? ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్షే పడాలి. పసిపిల్ల అంటే మామూలు విషయం కాదు కదా, ఉరిశిక్షే పడాలి. తెలియని పిల్ల ఫస్ట్ క్లాస్ చదువుతుందండి, ఏం తెలియదు. ఇలాంటివి జరగకోకుండా ఉండాలంటే పోలీసులు కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చూసైనా పోలీసులే ఎక్కువ నిర్ణయం తీసుకోవాలి. పోలీసులు కరెక్ట్గా కనుకుంటే ఇలాంటి చంపుకోటాలు ఇలాంటివి జరగవు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే జగిత్యాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కన్న కూతురు లాంటి చిన్న పాపను చంపేసింది. సో పిన్ని అయ్యి ఉండి గొంతు కోసి చంపడం అసలు ఏమనిపిస్తుంది? ఇలాంటివి సంఘటనలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి ఎక్కువగా. ఇది చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే పసిపిల్లని అలా చంపడం ఎంతో క్రూరత్వం చేసే పని అనమాట. తనకి పేరెంట్స్తో ఇబ్బంది ఉండొచ్చు, కానీ అది పిల్ల మీద అలా అగత్యం చేయడం చాలా తప్పది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ సమాజంలో ఇంకా చూడలేకపోతున్నారు. అది ఆమె కూడా ఒక ఆడపిల్లే. ఆమె కూడా ఒక చిన్నపిల్ల స్టేజ్ నుంచి వచ్చిన ఆమెని కన్న కూతురు లాంటి పిల్లని చంపడానికి ఆమెకి ఎలా చేతులు వచ్చాయో మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఏదో తెలియని బాధ. తనకు మాత్రం తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నానన్న. అంటే ఎందుకు ఈ రోజుల్లో కన్న కూతుర్లు తల్లిని చంపడం మొన్న ఎక్కడ జరిగింది? జిడిమెట్లలో జరిగింది. ఇప్పుడు జగిత్యాల్లో ఇట్లా అంటే బంధాలకి విలువలు లేకుండా పోతున్నాయి. దేనివల్ల అంటారు? సమాజం చాలా మారిపోయిందన్న. ఇప్పుడు జనరేషన్ అనేది చేంజ్ అయిపోయారు. ఇంత ముందులా లేరు అందరూ. ఇప్పుడు చిన్న వాటికి గొడవలు పడ్డం, అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ప్రతిదానికి గొడవ. ఈ పిల్లలు అనేవాళ్ళు, ఈ జనరేషన్ వాళ్ళు అన్నిటికీ అనుకువగా లేరనమాట. అసలు అమ్మని చంపుకునే స్టేజ్కి వచ్చారంటే అర్థమైపోతుంది. సోషల్ మీడియా వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందనమాట. వీళ్ళకి చాలా ఖరాబ్ అయిపోయింది ఈ జనరేషను. చాలా వరకు అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి మెంటాలిటీ ఎందుకు వస్తుందంటే వాళ్ళు పెరిగే విధానం కానీ
ఈ సమాజంలో తిరిగే మనుషులతో ప్రవర్తించే వ్యక్తులు కానీ ఆ విధంగా వాళ్ళు అలా మారిపోయారు. అలా అసలు ఒక కన్న తల్లిని చంపడం అనేది అది కూడా చాలా ఘోరం అన్నమాట. అయితే అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ గొడవ పడ్డారు. ఇప్పుడు పిన్ని వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళు గొడవ పడ్డారు. అవును. పాపం చిన్న పిల్లని గొంతు కోసి అంటే అతి కిరాతకంగా సైకోలు కూడా చేసే తీరు ఇక్కడ కనపడింది మనకి. అదే అండి, ఇదేంటంటే అతనికి మెంటల్గా మానసికంగా ఆనందం కోరుకుందో ఏమో, తను ఒక సైకోలానే బిహేవ్ చేసింది. ఒక పిల్లని అంత దారుణంగా చంపడం, గొంతు కోసి మళ్ళీ దాపెట్టి తిరిగి మళ్ళీ ఏం తిరగనట్టు వచ్చి వాళ్ళతోటే అన్ని రోజులు కూర్చొని ఏడవడం, బాధపడడం. సొంత అక్కగా కూతుర్ని అంటే అది అసలు అమ్మ కంటే అమ్మ లాంటిది, అమ్మ తర్వాత అమ్మ పిండి అనేది. ఆ పిల్ల కూడా ఎంత ప్రేమతో పోయి ఉంటుంది తన దగ్గరికి. ఎంత ఇప్పుడు పిండితో అనుబంధం ఎవరికైనా ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇల్లుంటుంది. అమ్మ అనే ఉద్దేశంతో పోతే అంత ఘోరానికి గురి చేసింది. తను ఎంత భవిష్యత్తు కళలన్నీ నాశనం చేసింది. చాలా చిన్న ప్రాణాన్ని తీసేసింది అనమాట. తను వాళ్ళ నాన్న దుబాయ్ పోయి కూలికి పని చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి ఇచ్చేవాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం. తన తండ్రి బాధ ఇప్పుడు మనం చూడలేము. తన కూతుర్ని ఎంతో దూరంలో పెట్టుకొని మరీ తను భవిష్యత్తు కూడా ఎంతో కష్టపడుతూ ఉన్నాడు ఎక్కడో ఉండి. కానీ తన కూతురు ఇలా అకస్మాత్తుగా మధ్యలోనే తన ఆయుష్ తీరిపోవడం అనేది చాలా బాధాకరం, విషాదకరం. చాలా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటుంది అంటారు? పెట్టాలి, ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలండి. మన ప్రభుత్వం కూడా డిలే చేయకూడదు. సెక్షన్లు మళ్ళీ హైకోర్టు గీకోర్టు అని తిరగకుండా స్పాట్గా డిసిజన్ చేయాలి. కోర్టుకి వెళ్తే మాత్రం తొందరగా తీర్పు వచ్చేటట్టు చేసుకోవాలి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆల్ జడ్జ్మెంట్. థ్యాంక్ యూ. ఓకే సార్. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న మొన్న చూసుకున్నట్లయితే జీడిమెట్లలో కన్న కూతురు తల్లిని చంపేసింది. ఇప్పుడు జగిత్యాలలో సొంత పిన్ని కూతురు లాంటి చిన్న పాపని గొంతు కోసి చంపడం జరిగిందన్న. ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు? అసలు ఈ ఇన్సిడెంట్ మీద మీరు ఏమనుకుంటున్నారు? సమాజంలో ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్ల ఉండాలి అంటున్నారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతుందంటే ఆడపిల్ల పెద్ద బరువులాగా ఫీల్ అవుతున్నారు. ప్రతిదీ విషయం చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మామూలుగా సమాజంలో ఈ సోషల్ మీడియా ఒకటి బాగా తయారైంది. సోషల్ మీడియా వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ గంజాయి, డ్రగ్స్ బాగా విపరీతంగా పెరిగిపోయినాయి రాష్ట్రంలో. ఇవి కంట్రోల్ చేస్తే ఇంకోటి ఆడపిల్లకి రక్షణ ఇస్తే తప్పు చేసిన ఎమ్మటి నడి రోడ్డు మీద వాడిని తీసుకొచ్చి కట్టేసి చెప్పుతో కొట్టి వాడికి తగిన శిక్ష కానీ గవర్నమెంట్ చేయగలిగితే, ఇవి బట్టబహిరంగ చేయాలి. పబ్లిక్లో చేస్తే వాడికి కూడా సిగ్గు అనిపిస్తుంది. రేపు పొద్దున అనేది మనం తప్పు చేయాలన్నా కూడా వాడు షేర్ మీద ఫీల్ అయిపోయి ఈ తప్పును అనేది చేయకుండా వాడు ఆగలుగుతాడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళకి గొడవలు ఉన్నాయి, కానీ పాపం చిన్న పాప ఏం చేసిందన్న చంపేదానికి? అంటే ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నారని? ఇప్పుడు మనసులో ఏంటంటే ఎవరికి వాళ్ళకి స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు మన అనేది లేకుండా పోయి నేను అనేది తాట వెళ్ళిపోతుంది. ఇప్పుడు పగలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. పిల్లల దగ్గరికి తీసుకురావడం అనేది చాలా ఘోరమైన చర్య. డాడీ దుబాయ్ పోయి అక్కడ కూలి పనులు చేసుకొని ఇక్కడికి డబ్బులు పంపించి కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఆ విషయం తెలిసిన పిన్ని ఇంకా జాగ్రత్త చూసుకోవాలి, కన్న తల్లిలాగా చూడాలి. కానీ చంపేసి ఏం తెలియనట్టు వాళ్ళతోనే కూర్చొని ఏడిచింది. పోలీసులు పట్టుకున్నారు. ఇట్లాంటి వాళ్ళని చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం అనేది. వీళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలి. కఠిన శిక్షలు విధిస్తే తప్ప ఈ సమాజంలో ఇటువంటి అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎలాంటి శిక్షలు పెడితే వీళ్ళు మారతారంటారు? ఎన్ని జరిగినా ఇలాంటివి వింటూనే ఉన్నాం మనం రెగ్యులర్గా. ఇప్పుడు ఒక మగాడు చేసి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పబ్లిక్ పరంగా చాలా యూజ్ చేస్తున్నారు. అదే ఒక ఆడ చేస్తే కూడా దాన్ని కూడా అట్లా తప్పు చేసిన ఆమెకు కూడా తగిన శిక్ష విధిస్తే చట్ట ప్రకారంగా చట్ట పరిధులు దాటాల్సి వస్తుంది వీటికి. అప్పుడే వీటికి కఠినంగా శిక్షిస్తేనే వీళ్ళు కూడా అనేది కొంచెం ఈ సమాజం అనేది బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.